కొన్ని కథలు మనం వింటాం, కానీ కొన్ని కథలు మనల్ని వెంబడిస్తాయి. కొన్ని పిలుపులు మనం వినిపించనట్టు నటిస్తాం, కానీ ఆ పిలుపు మన హృదయంలోనే మోగుతూనే ఉంటుంది. నువ్వెప్పుడైనా నీకు తెలిసిన నిజం నుండి పాడిపోవాలననిపించిందా? దేవుడు పిలిచినప్పుడు ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పి దూరంగా వెళ్ళిపోయావా? ఈరోజు కథ ఒక మనిషి గురించి కాదు, దేవుని నుండి పారిపోవాలని ప్రయత్నించిన కాని ఆయన ప్రేమ నుండి తప్పించుకోలేకపోయిన కథ. ఇది యోనా కథ. ఒక మనిషి దేవుని స్వరాన్ని విన్నాడు. అది సాధారణ పిలుపు కాదు, అది ఒక బాధ్యత, ఒక దైవ ఆజ్ఞ. అతని పేరు యోనా. దేవుడు అతనితో ఇలా అన్నాడు, లేచి గొప్ప పట్టణమైన నినివెకు వెళ్ళి వారి చెడును ప్రకటించు, ఎందుకంటే వారి పాపము నా సన్నిధికి చేరింది. కాని యోనా ఆ పిలుపును అంగీకరించలేదు. దేవుని మాట విని కూడా వ్యతిరేక దిశలో పరుగెత్తాడు. నినివెకు కాదు, తర్షీషుకు. అతను ఓడలో ఎక్కి దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళాలని ప్రయత్నించాడు. కాని ఒక నిజం అతను మర్చిపోయాడు: దేవుని నుండి ఎవ్వరూ దాగలేరు. సముద్రం మధ్యలో ఒక్కసారిగా ఆకాశం మారింది. గాలి ఉగ్రరూపం దాల్చింది. అలలు ఎగిసిపడ్డాయి. ఓడ ఊగిపడింది. ఓడలో ఉన్నవారు భయంతో వణికిపోయారు. ప్రతి ఒక్కరూ తమ దేవుళ్ళను పిలిచారు, కాని తుఫాను ఆగలేదు. ఇంత గందరగోళంలో కూడా యోనా నిద్రపోతున్నాడు. కెప్టెన్ అతన్ని లేపి అన్నాడు, నీ దేవుని పిలువు, మనం ఎందుకు నశించాలి? ఈ సమస్యకు కారణం ఎవరో బయటపడింది. అది యోనా. యోనా అన్నాడు, నేనే కారణం. నేను యెహోవా దేవుని నుండి పారిపోతున్నాను. నన్ను సముద్రంలో పడవేయండి, అప్పుడు ఈ తుఫాను ఆగుతుంది. వాళ్ళతని పడవేశారు. అదే క్షణంలో తుఫాను ఆగిపోయింది. దేవుడు ఒక గొప్ప చేపను సిద్ధం చేశాడు. ఆ చేప యోనాను మింగింది. 3 రోజులు 3 రాత్రులు చీకటిలో ఒంటరిగా. ప్రభువా, నేను నీ నుండి పారిపోయాను, కాని నీవు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడతని రక్షించాడు. మళ్ళీ అన్నాడు, లేచి నినివెకు వెళ్ళు. ఈసారి యోనా ఆగలేదు. నినివే 40 రోజుల్లో ఈ పట్టణం నాశనమవుతుంది. ప్రజలు వినగానే వారు మారిపోయారు. దేవుడు వారిని కాపాడాడు, కాని యోనా సంతోషించలేదు. నీవొక చెట్టు కోసం బాధపడుతున్నావు, అయితే 1000 మంది ప్రజల కోసం నేను బాధపడకూడదా? ఈ రోజుల్లో మనము కూడా యోనాలానే పరుగెత్తుతున్నాం, కాని నిజానికి ఆయన పిలుపు నుండి దూరంగా పరుగెత్తుతున్నాం. ఫోనుంది, కాని దేవునికి సమయం లేదు. ఆటలు పాటలు ఉన్నాయి, కాని మనసుకు శాంతి లేదు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, కాని నువ్వు ఇప్పుడు కాదు తర్వాత అంటున్నావు. యోనా పారిపోయాడు, కాని చివరికి దేవుని దగ్గరకు తిరిగి వచ్చాడు. నువ్వు కూడా అదే మార్గం ఎంచుకుంటావా? లేదా ఈరోజే ఆగి దేవుని స్వరాన్ని వింటావా? నీ జీవితానికి ఒక లక్ష్యం ఉంది. దేవుడు నీ కోసం ఒక పిలుపిచ్చాడు. ఇదే సమయం. ఇప్పుడే స్పందించు. పరుగెత్తడం ఆపు. ప్రభువును అనుసరించు. నీవు దేవుని నుండి దూరంగా ఉన్నా ఆయన ప్రేమ ఇంకా నీ వెనుకే ఉంది.